కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఆమేన్. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని ఆ మాటలను మనము, వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయాసపడతాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిని అంగీకరించటం అనేది చాలా గొప్ప విషయం. అందరూ అంగీకరిస్తారు, కానీ యేసు ప్రభు వారు చెప్పినట్టుగా నడుచుకోవటం అనేది చాలా కష్టం. అందరికీ అంగీకరించడం ఇష్టమే. దేవుడు కావాలి, అందరికీ దేవుడు కావాలి, ఏదో ఒక అవసరాన్ని బట్టి దేవుడు కావాలి. కానీ దేవుడు కావాలి కానీ యేసు ప్రభు వారినే దేవుడు అని అంగీకరించడానికి ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే, యేసు ప్రభు వారు చెప్పేది చెయ్యటానికి ఇబ్బందికరంగా ఉన్నాయి మనుషులకి. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనుషులైనటువంటి మనము ఎలా జీవించాలో అలా చెప్తున్నాడు. ఎందుకంటే మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమి సంఘటన జరిగిందంటే, దేవుని యొక్క శక్తి ఈరోజు మనకు అర్థమవుతుంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు, లుస్త్రా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పాదాలు బలహీనమైపోయిన పాదాలు కలిగిన ఇతడు పుట్టుకతోనే కుంటివాడు. వయసు పెరుగుతుంది, అతని యొక్క వయసు పెరుగుతుంది, మనిషి పెరుగుతున్నాడు, కానీ అతడు నడవటానికి శక్తి లేకుండా అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలోనికి దేవుని గురించి, అంటే యేసు ప్రభు వారి యొక్క సువార్త తెలియజేయటానికి 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళిద్దరి పేర్లు పౌలు, బర్నబా అనేటువంటి వీళ్ళిద్దరూ ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి వచ్చారు. యేసు ప్రభు గారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు అంటే అక్కడ వాళ్ళకి పడదు. యేసు ప్రభు అంటే పడదు. ఇప్పుడు మీకంటే నచ్చింది కాబట్టి వచ్చి కూర్చున్నారన్న. కొన్ని ప్రాంతాల కంటే యేసు ప్రభు అంటే పడనప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈయన గురించి మా కాడ చెప్పొద్దు అంటారు. ఎందుకు చెప్పొద్దు అంటారంటే, ఈయన మాకు అవసరం లేదు, మాకు ఎంతోమంది, మేము నమ్ముకోవటానికి మాకు ఎన్నో ఉన్నాయి, ఈ ప్రత్యేకమైన ఆయన మాకు అవసరం లేదు. ఇంకా మనకు పచ్చిగా చెప్పాలంటే ఆ కడజాతి ఆయన మాకు అవసరం లేదంటారు. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఆయన ఏం చేస్తారంటే కడజాతి వాళ్ళని లెక్కలు చేశారు. ఎలాగంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి తక్కువ వాళ్ళము కొలిచే దేవుడు కాబట్టి ఈయన మాకు అవసరం లేదు, ఈయనతో మాకు పని లేదు, ఈయన్ను మా కాడ చెప్పొద్దని వాళ్ళ చెప్పినట్టుగాని ఇక్కడ కూడా కొంతమంది యూదులు ఏం చేశారంటే, యేసు ప్రభు గురించి అసలు చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దు అన్నప్పుడు వీళ్ళు వచ్చి చెబుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏం పడిందంటే, 14వ అధ్యాయము చూడండి, కొంత విషయం చెప్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనం, ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా, అంటే పట్టణంలో ఉన్నటువంటి జనాల్లోనే భేదాలు వచ్చాయి. ఎందుకు భేదాలు వచ్చినాయంటే 2వ వచనంలో రాయబడింది. 2వ వచనం ఏం రాయబడిందంటే, అయితే అవిధేయులైన యూదులు
అన్యజనులను పురుకొలిపి. ఎవరిని పురుకొలిపారు? అన్యజనులు అంటే ఎవరు తెలుసా? దేవుడంటే తెలియని వాళ్ళను పురుకొలిపి, ఇదిగో ఈళ్ళు మీరు నమ్ముతున్న దేవుళ్ళ గురించి తప్పుగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని కొట్టి పంపేయమని చెప్పారు. ఇప్పుడు ఈళ్ళు చెప్పిన మాటకు వాళ్ళు మొదలే అంతంత మాత్రం ఉన్నోళ్ళు, ఈళ్ళే వాళ్ళని రెచ్చగొట్టాక ఈళ్ళు రెచ్చిపోయి పౌలు, బర్నబాను కొట్టడం ప్రారంభించారు. పౌలు, బర్నబాను ఎప్పుడైతే వాళ్ళు కొట్టడానికి ప్రయాసపడ్డారో ఈళ్ళు పక్కకెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరలా ప్రాంతంలోనికి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాగానండి, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు జనములకు ఎందుకు నచ్చటం లేదంటే, యేసు ప్రభు గురించి చెప్పేటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక ప్రయాస ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా మీరు బాగా ఆలోచించు. ఓకే, బాగా ఆలోచించండి. ఇక్కడ జరిగిన సంఘటన మీరు బాగా ఆలోచించి గమనిస్తే, ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు గురించి ఎందుకు వీళ్ళందరికీ నచ్చలేదంటే, ఇక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, యూదులు అన్నిటినీ కొన్ని విషయాలలో నమ్ముతారు, కొన్ని విషయాలు పరుస్తారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, నలుగురిలో ఒకళ్ళమంటారు, నలుగురితో పోదామంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదే సత్యం అని చెప్తుంది. ఇదే నచ్చట్ల జనాలకు. లేకపోతే మనకు కూడా అందరికి నచ్చేది. కానీ ఇక్కడ ఏంటంటే, అందరూ దేవుళ్ళే అని మిగతా అంటాడు, బైబిల్ మాత్రం ఏనే దేవుడు అంటారు. ఇక్కడ నచ్చలే జనాలకు. ఎందుకు ఏనే దేవుడు అంటేప్పుడు ఏయన్నే ఆరాధించాలి, ఇంక ఎక్కడ ఆరాధించకూడదు అన్నప్పుడు జనాలకు నచ్చట్ల. ఎందుకు నచ్చలేదంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాలు మానుకోమంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాలు మానుకోమంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యభిచారం మానుకోమంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనాలు మానుకోమంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత పనికి మాలిన పనులు మానుకోమంటున్నారు. మిగతా ఎక్కడికి పోయినా ఈ మానుకోవద్దు అంటలా. ఇక్కడికి వచ్చినప్పుడే చెప్తున్నారు, మేం చేస్తే నీకేమైంది అంటారు. ఇక్కడ మా డబ్బులు పెట్టుకొని, మా యొక్క ఒళ్ళు ఓనం చేసుకొని, మేము తాగుతున్నాము, మేము తిరుగుతున్నాము, మా శరీరాలకు రోగాలు వస్తే నీకేమిటి? ఇక్కడ అదే జరిగిన సిచ్యువేషన్ ఏం తెలుసా? చాలా మంది ఎందుకంటారంటే, డబ్బులేం మనం ఇయ్యము, నేను ఇయ్యను ఊరికి డబ్బులు, నేనేమి ఎవరి ఆరోగ్యం బాగాలేనప్పుడు నేనేం బాధపడను. కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ ఏమంటారంటే, మాయి డబ్బులు, మేము కష్టపడుతున్నాము, మా పరువు పోతుంది, మాకు ఒళ్ళు ఓనం అవుతుంది, మేము ఎలా తిరిగితే నీకెందుకు అన్నప్పుడు, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు అలా తిరిగినప్పుడు వాళ్ళకేమి కాదు, కానీ మిమ్మల్ని పుట్టించింది నేను మిమ్మల్ని పుట్టించాను కనుక మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరే బాధపడినప్పుడు నేను బాధపడతాను. బాగా ఆలోచించండి. మీరు బాధపడినప్పుడు నేను బాధపడతాను, మీరు ఆలోచించినప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తానని చెప్పినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, యూదులలో కొంతమందిని వీళ్ళు ఏం చేశారు? ప్రేరేపించారు, పురికొల్పారు. పురికొల్పని తెలుసు కదా? ఏమని పురికొల్పారంటే, వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటే కొన్ని రోజులకు మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఇలా నుంచొద్దని చెప్పారు. వీళ్ళు చెప్పే మాటలు చెడ్డ మాటలా, మంచి మాటలా? బాగానండి, నేను చెప్పేదేనండి, మీరు తర్వాత చదువుతురు. వీళ్ళు చెప్పే మాటలు చెడ్డ మాటలు చెప్తారా, మంచి మాటలు చెప్తారా? మంచి మాటలు చెప్తున్నారు. మంచి మాటలు చెప్తే వాళ్ళకి ఎందుకు నచ్చటం లేదంటే, చెడ్డ వాళ్ళకు మంచి చెబితే నచ్చదు. అర్థమవుతుందా? చెడ్డ వాళ్లకు మంచి చెబితే నచ్చదు, మంచి వాళ్లకు చెడు చెబితే నచ్చుద్దా? బాగా ఆలోచించండి. మంచి వాళ్ళకు చెడు చెబితే నచ్చుద్దా? మంచి వాళ్ళకు చెడు చెప్పినా నచ్చదు, చెడ్డ వాళ్ళకు మంచి చెప్పినా నచ్చదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చారు, మంచి చెప్తున్నారు, వీళ్ళకి నచ్చనప్పుడు పొమ్మని వీళ్ళు చెప్పొచ్చుగా. ఇప్పుడు ఉదాహరణకు నీకు నచ్చలేదనుకో, నువ్వే పొమ్మని చెప్పాలి. వాళ్ళని ఎందుకు పేరుకొల్పాలి, వాళ్ళ చేత ఎందుకు చెప్పాలంటే అక్కడ ఏం రాయబడిందంటే, అవిధేయులైనటువంటి వారిని, ఆ ఊర్లో పనికి మాలినటువంటి కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ చేతలను పొమ్మని చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళ చేతలను పొమ్మని చెప్పడం ప్రారంభించారో అక్కడ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళుంటే మీకేమైందని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు? స్తోత్రం. కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళు చెబితే మీకు ఏమైందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పొద్దు అన్నారు. ఇప్పుడు చెప్పొద్దని కొంతమంది అంటున్నారు, చెప్పమని కొంతమంది అంటున్నారు.
ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం కలిగింది? భేదం. ఎందుకు భేదం కలిగిందంటే చెడ్డ వాళ్ళకేమో ఇవి నచ్చలా, మంచి వాళ్ళకేమో ఇవి నచ్చాయి. ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? మంచి మాటలు చెప్తున్నారు, మనం విందామంటున్నారు. నచ్చని వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఏ మాటలు రా, మేము పూర్వకాలం నుంచి పుట్టినప్పుడు నుంచి మా తాత తాగాడు, నేను తాగాను, నా కొడుకు కూడా తాగుతాడు, తాగొద్దని చెప్పడానికి వాడెవరని ఒకడంటున్నాడు. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి మంచి వాళ్ళకేమో నచ్చలేదు, చెడ్డ వాళ్ళకి నచ్చాయి. ఇప్పుడు ఏళ్ళకై యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఏళ్ళకి ఒకరి మీద ఒకరు కనిపించింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కొద్దిగా పక్కా పోయిన తర్వాత మరలా ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 11వ వచనం చదువుదాం, చూడండి. 7వ వచనం. లుస్త్రాలు బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుని ఇండువాడు. అతడు పౌలు మాటలాడుట విని పౌలు వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను. ఇప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, ఈ మాటలు చెప్పడానికి వచ్చినైనా ఈసారి మాటలు చెబుతూ ఏం చేశారు తెలుసా? అక్కడ ఏదో ఒక గొప్ప కార్యం చేస్తే వాళ్ళు నన్ను నమ్ముతారు అనుకున్నారు. వెంటనే ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే ఈయన వాక్యం చెప్తుంటే పుట్టుకతో కుంటివాడు ఒకడు వచ్చి అక్కడ కూర్చొని వింటున్నాడు. పుట్టుకతోనే కుంటివాడు, తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పటి నుంచే కుంటివాడు, నడవలేడు. వెంటనే పౌలు చెప్పే మాటలు ఎలా వింటున్నాడు తెలుసా? ఆశతో వింటున్నాడు. వెంటనే పౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో యేసు ప్రభు వారి నామంలో నువ్వు లేచి నడు అని చెప్పాడు. వెంటనే వాడిని చెప్పగానే వాడు లేచి నడిసి గంతులేసాగని రాయబడింది. వాడు వెంటనే లేచి నడిసి గంతులేసు యేసు ప్రభు వారిని స్తుతిస్తూ వాళ్ళని మహిమపరుస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పడానికి మీకు ఇదంతా చెప్పింది. అక్కడ ఏం జరిగింది చూడండి. ఇప్పుడు ఇది 11 వచ్చిన అనుకోండి, చూడండి. 10 చదవండి అమ్మా. 10 నీ పాదముల మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను. జన సమూహాలు పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియా భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన వద్దకు వచ్చి ఉన్నారని పెద్దగా కేకలు వేస్తారు. ఆమేన్. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కుంటివాణ్ణి నడిపించారు వీళ్ళిద్దరు వాక్యం చెప్తున్నప్పుడు మేము ఎలా వాక్యం చెప్తున్నారు అలా వాక్యం చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ రోజులలో చాలా మంది అయితే ప్రాంతాలకు వెళ్ళరు, కానీ సువార్త ప్రారంభంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. అది ముఖ్యం. ఇప్పుడు మేము ఎలా వెళ్తున్నాము అలాగ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. తెలిసిన వాళ్ళ కూరి అని చెప్తారు. అర్థమవుతుందా? కడుపు నిండినోడుకు బో పెట్టాల్సిన పనిలే, ఆకలయ్యే వాడికే అన్నం పెట్టాలి. కడుపు నిండినోడుకు నువ్వు బో పెడితే ఏమంటాడు? వద్దుపమ్మంటాడు. ఆకలైనోడికి అన్నం పెడితే అది పాసిపోయింది అదని చూడ్డు. కావాలని చూడండి, కడుపు నిండి పెడితే రుచులకు ఏమంటాడు? వంకలు పెడతాడు. ఇది బాగలేదు, మాడిపోయింది, అట్టుంది ఎట్టుందని. అది ఆకలైనోడికి నువ్వు పాసిపోయిన అన్నం పెట్టినా కూడా అన్నం పెట్టుకొని తింటాడు. అలాగనే సువార్త ప్రారంభ దినాలలో తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్పాలి సువార్త. ఎందుకు చెప్పాలంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు పాడైపోతున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈయన వచ్చి ఈ యొక్క అద్భుత కార్యం ఎప్పుడైతే చేశాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వీళ్ళు నమ్మి దేవుడైన యేసు ప్రభు వారి నామంలో వీళ్ళు చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు వారిని మర్చిపోయి వీళ్ళిద్దరిని ఏమంటున్నారు? దేవతలు పరలోకం నుంచి మనుషుల్లాగా మన దగ్గరికి వచ్చారు, వీళ్ళు దేవుళ్ళు కాకపోతే వీళ్ళు ఎందుకు కుంటివాడిని లేపుతారు అని చెప్పేశారు. కుంటివాడిని లేపిన వాళ్ళకి ఏమంటున్నారు? దేవతలు అనేస్తున్నారు. అంతే. ఇప్పుడు దేవతలు ఎక్కడి నుంచి వచ్చాయని కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కార్యాలు జరిగి ఉంటాయి చూడు, జరిగిన వాళ్ళకి మనం ఈ రోజు ఏం చేస్తున్నామంటే దేవుళ్ళు అని పేర్లు పెట్టేస్తాం. అంతే. వాళ్ళు వద్దనుకుంటారా? సింహాసనం వేసి కొండ మీద కూర్చోబెట్టి పూలదండేసి టెంకాయలు కొట్టి నీకు గుడి కొట్టిద్దాంటే ఎవరైనా వద్దంటారా? మా పేరు బాగుంటది, ఇంకా మాకు బాగా విలువ కావాలంటున్నారు. కానీ వీళ్ళని కూడా ఏమంటున్నారు తెలుసా? మీకు మేము దేవతలని మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఇదిగో కుంటివాడిని నడిపించారంటే మామూలు. ఇప్పుడు రోజులు అదే ఉన్నా కదమ్మా. ఎక్కడికైనా పోయిన అనుకోండి, ఏదైనా బాగలేని వాళ్ళు పోయినారు అనుకోండి, ఆడ బాగుపడిన తర్వాత 1000 మందికి చెప్తారు ఆడిపోతే బాగుపడ్డాము. 1000 మందికి చెప్తారు వాళ్ళ క్యారెక్టర్ ఎట్టాడిది, ఆ మనుషుల పద్ధతులు ఎట్టాడిది, వాళ్ళ జీవితం ఎలాంటిది, ఎన్నిటితో పని లేదు. ఆడిపోయినా బాగుపడ్డాడు, ఇంకా వాళ్ళే దేవుళ్ళు అనేసారు. ఇప్పుడు పౌలు బర్నబాలు ఇద్దరిని దేవుళ్ళు అనేసి వాళ్ళకి ఏం చెప్పారు చూడండి అక్కడ. చదువమ్మ తర్వాత 12వ వచనం. దేవతలు మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి
బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనుకు హెర్మో అనియు పేరులు పెట్టిరి. ఈ ఊరి పేర్లు ఇవి. ద్యోపతి, హెర్మ అంటే వాళ్ళు కొలిచే దేవుళ్ళ పేర్లు ఎలాగ పెట్టేశారంట. ఇప్పుడు దేవుళ్ళు ఊరో కాదు వీళ్ళకు. ఎవరు ఇప్పుడు ఇలా దేవుళ్ళు? పౌలు, బర్నబాయ వీళ్ళకి దేవుళ్ళు. ఇంతకు ముందు పౌలు, బర్నబాలు అక్కడ సువార్త చెప్తుంటే వాళ్ళని ఏం చేశారు? కొట్టి తరిమారు. కొట్టి తరిమిన వాళ్ళు ఇప్పుడు కాళ్ళు బాగలేనోడికి నడకనిస్తే వాళ్ళనే దేవుళ్ళు అనేసారు. ఇప్పుడు వాళ్ళని ఏమందాం మనం? ఇంతకుముందే కొట్టి తరిమారే, మీరు మా ప్రాంతంలో ఉంటానికి బాగలేదు, మా ప్రదేశంలో ఉంటానికి బాగలేదని ఆ యొక్క యూదులు వాళ్ళని ఇబ్బందులు పెట్టి కొట్టి తరిమేశారు. ఇప్పుడు వాళ్ళు మరలా వచ్చి ఒక కుంటివాడికి నడకనిచ్చుగానే వెంటనే ఏమన్నారు తెలుసా? మాకు ఇక దేవుడు మాకు తెలియదు, నువ్వే మా దేవుళ్ళని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆ ఊర్లో ఒక గుడి ఉందిగా, ఆ గుడిలో ఉన్నటువంటి పూజారిని పిలిపించి ఆ పూజారితో చెప్తున్నారు, ఇదిగో మన ఊరికి దేవుళ్ళు వచ్చారని చెప్పారు. వాళ్ళిద్దరు మన ఊరికి ఎవరు వచ్చారని చెప్పారు? దేవుళ్ళు. అది ఎక్కడే రాయబడింది, మొత్తం తర్వాత ఇంటిపైన చదువుకోండి. మన ఊరికి దేవుళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు గుడిలోనికి వాళ్ళిద్దరిని తీసుకుపోయి కూర్చోబెట్టమన్నారు. ఎక్కడ కూర్చోబెట్టాలి వాళ్ళిద్దరిని? ఇప్పుడు ఊరిలో నుంచి తరిమిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? గుళ్ళో కూర్చోబెడుతున్నారు. ఆ ఊర్లో ఆ పూజారికి ఒక ఎద్దు ఉండేదన్నమాట. ఎందుకు ఆ ఎద్దుని పెంచుతున్నారంటే, ఆ యొక్క ఊర్లో తిరణాలు జరిగినప్పుడు బలి ఇవ్వటానికి ఎద్దుని పెంచుతుంటే, ఇప్పుడు పూజారి దగ్గర ఉన్న ఎద్దుని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీరే దేవుళ్ళని వాళ్ళిద్దరి ముందు ఎద్దుని బలిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు స్వీకరించాలా వద్దని తృణీకరించాలా చెప్పండి? మేమే దేవుళ్ళము, మా కాడికి వస్తే మీకు అన్ని జరుగుతాయి, మేము మీకు వరాలు ఇస్తాము, వచ్చి మా దగ్గరికి రండి అని వీళ్ళు చెప్పాలా తృణీకరించాలా చెప్పండి? బాగా ఆలోచించండి. అక్కడ మనం చదవండి, కావాలని మీకు చూడండి 15వ వచనం ఒకసారి చదవండి. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. ఆమేన్. ఇప్పుడు అర్థమవుతుంది. ఏమంటున్నారంటే, వీళ్ళు మమ్మల్ని దేవుళ్ళని చేశారు, ఇక మేము చెబితే తప్ప ఎవరు చెప్పిన వీళ్ళు వినరు. ఆ దేశంలో ఎవరు వచ్చి చెప్పినట్రా, వాళ్ళు దేవుళ్ళు కాదురా, వాళ్ళు మనుషులేరా, వాళ్ళు ఇదివరకు ఆ పౌలు అనేవాడు ఎట్టోటో తెలుసా, తాగుపోతాడు, తిరుగుపోతాడు, పనికి మాలినోడు, వాడు హింసించాడు, దూషించాడు, నరహత్యలు చేసినాడు, వాడు మామూలోడు కాదంటే, మామూలోడు కాదంట, మా కళ్ళ ముందే కుంటోని నడిపిస్తే మామూలోడు కాదంటవేందని వాడిని కొడతారా లేదా? ఈ బర్నబా ఎలా అంటాడు తెలుసా? వాడు నిన్నటిదాకా అడిగిపోయింది ఆ ఊర్లలో ఆ చుట్టుపక్కల వాళ్ళ కాడు ఎల్లల కాడు తిరిగినాడు, ఈ రోజు ఏదో ఆ మాటలు తీసుకున్న తల చేతే కుంటోని నడిపిస్తే ఇన్ని కాదంటావా? నువ్వు నమ్మితే నమ్ము, మేము మాత్రం ఇటు గుడి కట్టేశారు. ఇప్పుడు ఎవరు చెబితే ఏంటారు వీళ్ళు? ఎవరు చెప్పినా ఏంటారు వాళ్ళు తప్ప. ఇప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళను చూసి ఇలా ఇద్దరు పిచ్చిలేసిపోయింది. అందుకని 11 వచ్చిన ఏం రాయబడి చూడండి, 13 అనుకుంటా. పట్టణములకు ఎదురుగానున్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలన ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ బట్టలు వాళ్ళే దించుకుంటారు. వీళ్ళేంది ఎంత పిచ్చోళ్ళు చూడండి, వీళ్ళేంది ఎంత పిచ్చోళ్ళేంది. ఇప్పుడు వీళ్ళను వదిలేసిన అనుకో, ఇంకా మేము ఉండాల్సిన పనిలా, మాకు 2 బొమ్మలు పెట్టేసి మమ్మల్ని దేవుళ్ళని ఊరు మొత్తాన్ని చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఇది ఆగ చేయాలంటే మేమే వెళ్ళి చెప్పాలని వీళ్ళ వస్త్రాలు చెప్పుకొని కోపంతో వాళ్ళందరికీ వెళ్ళి, అయ్యలారా మేము చెప్పేది మీరు ఏనని అంటున్నారు. ఇప్పుడు ఈ కుంటివాడిని నడవనిచ్చింది మేమే కదా, ఈ కుంటివాడికి నడకిచ్చింది మేమే కదా. ఇప్పుడు మేమే చెప్తున్నాము, మేము ఎవరు అనుకుంటున్నారు? మేము మీలాగా మనుషులమే. ఆమేన్. మేము మీలాగా మనుషులమే. ఎందుకు మనుషులం అంటున్నామంటే, మాకు ఈ శక్తి అయినా ఈ బలమైన ఇదంతా వచ్చింది మా వల్ల కాదు, మేము ప్రకటిస్తున్న యేసు ద్వారా మాత్రమే. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో అదే మాట రాయబడుతుంది. ఇదిగో మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయన 3వ దినమున లేచెను, ఆయన నామములోనే ఈ కుంటివాడు లేచి నడవసాగిన రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే బాగా అర్థం చేసుకోండి, బాగు చేసేవాడు ఎవరు? దేవుడు. నడకనిచ్చేవాడు దేవుడు, మరలా కుంటివాడిని చేయగలిగిన వాడు దేవుడు, మనిషిని బతికించేవాడు దేవుడు, బతికించిన చంపేవాడు దేవుడు కాదనటంలా. ఇప్పుడు మధ్యలో ఇలా జరగగానే
వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం నాదనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం చెప్తాను. ఇప్పుడు ఏదైనా పనులు జరగాలనుకోండి, ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు డైరెక్ట్‌గా ఎళ్ళలేరు. ఎళ్తారమ్మా? ఎవరు ఎళ్ళలేరు. ముఖ్యమంత్రి దగ్గరికి ఎళ్ళటానికంటే ముందు ఎవరి దగ్గరికెళ్ళాలి? ముఖ్యమంత్రి దగ్గర పీఏ ఉంటాడు. పర్సనల్ అసిస్టెంట్ అంటారు. ఈ పీఏని కలుస్తాడు. ఈ పీఏ ఏమవుతాడో తెలుసా? నీ పని జరగాలంటే ఏందంటే ఇదిగో ఈ పని ఉందంటే, నేను చూసుకుంటా పొమ్మంటాడింక. ఈ పీఏ చూసుకొని పొమ్మంటాడు. ఇప్పుడు ఈ పీఏ ఉంటాడు చూడు వాడు, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ బిల్డప్ ఈడించుకుంటాడింక. మీరు పనులే జరగాలన్నా నా కాడికి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే, నేను చెప్తే ఏదైనా జరిగింది. అంటే ఇంక ముఖ్యమంత్రితో పని లేదు, నేనే ముఖ్యమంత్రిని అనేస్తాడు. కానీ నిజంగా ముఖ్యమంత్రి ఇతనేనా? బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి ఇతను కాదు కదా! ఇతను ఓన్లీ పీఏనే, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే. కానీ ఇప్పుడు పీఏనే ముఖ్యమంత్రిని అన్నాడనుకోండి, ఇప్పుడు జనాల్ని ఏమనాలి మనం? ఏ? ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకన్నా ఎగ్జాంపుల్ ఆలోచించు. పీఏ సంతకం పెడితే ఆ యొక్క అప్లికేషన్ ఏది కూడా అది పాస్ అవుద్దా? అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒకటి జరుగుతుందనుకో, మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, ముఖ్యమంత్రి పెట్టేది, కలెక్టర్ పెట్టేది నేను పెడతానని అటెండర్ పెడితే జరుగుద్దా? సంతకం ఎవరు పెట్టాలి? కలెక్టరే పెట్టాలి. అలాగ సంతకం పెట్టేటువంటి ఆ కలెక్టర్ అనేటువంటి ఆయనే దేవుడు. ఆ దేవుడు చేస్తేనే ఏదైనా జరుగుద్ది గానీ, ఈ మధ్యలో వాళ్ళు చేస్తే ఏమి జరగదు. ఈ మధ్యలో వాళ్ళు ఆయన సంతకాన్ని పట్టుకొని ఈళ్ళు మేమే గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈళ్ళేం చేస్తున్నారంటే పక్కనున్నటువంటి ఈళ్ళందరూ గూడక ఆయన ఆయన ఓన్లీ సంతకం పెట్టి ఆయనను మొత్తం ఈళ్ళ దగ్గరుందని ఈళ్ళనే పొగిడేస్తుంటారు గొప్ప. ఇప్పుడు కోపం వచ్చేది ఎవరికి? ఆయన కోపం వచ్చి సంతకం పెట్టకపోతే జరుగుద్దా? చెప్పండి. జరుగుద్దా? ఇప్పుడు పీఏ ఎలాగైతే తన్ను తాను గొప్పగా అనుకుంటున్నారో, ఇక్కడ గూడక పౌలు, బర్నబాలని ఈళ్ళేం చేశారు? హైలైట్ చేసేసారు. ఇక మీరే దేవుళ్ళు. ఇక దేవుళ్ళనే వాళ్ళు లేరు. మీరెందుకంటే ఈ కుంటోన్ని నడిపించారంటే మామూలు విషయమా? ఎవరైనా నడిపించగలరా? ప్రపంచంలో ఎప్పుడు ఇలా జరగలేదు. మీరే నడిపించారు కాబట్టి మీరేనని పూదండలు అని రాయబడింది. అక్కడ ఏందంట? పూల దండలు తెచ్చి వాళ్ళ మెడలో ఏసారంట. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందులో పూల దండలేస్తున్నారు మా మెడలో, ఎందుకేస్తున్నారని అర్థం కాలేదంట. చెరొక కుర్చీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారంట. బయట వద్దు, మీరు లోపల కూర్చోవాలని అక్కడ పూజారి ఉన్నది కదా! ఆ దేవాలయంలో అక్కడ లోపల 2 కుర్చీలేసి ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క ఎద్దులను తీసుకొని వస్తున్నారంట. ఈళ్ళకేం అర్థం కాల. ఈళ్ళు అర్థమైతే బాగుండు. ఈళ్ళకేం అర్థం కాల. ఎందుకు ఈళ్ళు ఇలా చేస్తున్నారంటే వీళ్ళేమంటున్నారు తెలుసా? మీరు మా దేవుళ్ళు, మీకు మేము బలర్పిస్తున్నామన్నారు. ఏందిరా మేమేంది మమ్మల్ని దేవుళ్ళు అంటమేంది? మేము మనుషులం కదా! మమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు ఈళ్ళేంది? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒప్పుకుంటారమ్మా? ఈళ్ళేమంటున్నారు? "ఏయ్! నువ్వు మేలకుండా నువ్వు కూర్చో, మేము చూసుకుంటాం" అన్నారు. అంటే నోరు మూసుకున్న వాళ్ళని కూర్చోబెట్టి ఈళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవునికి రావాల్సింది మాకు రప్పించుకుంటే మేము శాపగ్రస్తులం అవుతామని ఇప్పుడు వీళ్ళు తీర్మానం తీసుకొని అంటున్నారు, అయ్యలారా ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే మేము కూడా మీలాంటి నరులమే. మీ స్వభావం ఉన్నట్టుగానే మేము కూడా అదే స్వభావం కలిగిన వారిమి. కాబట్టి ఆయన ఏమంటున్నారు చూడండి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత. ఆ మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఏంటిదంటది? వ్యర్థమైనది. ఏంటిది వ్యర్థమైనది ఇక్కడ? ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ వ్యర్థమైంది ఏంటిది? బాగా అర్థం చేసుకోండి అమ్మా. వ్యర్థమైంది ఏందండి మీకు అర్థమైంది? కాదు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళిపోకూడదు. దాంట్లో ఒక ఆలోచన ఉంటుంది. లోతుగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక బైబిల్ ఏంటంటే, నేను చెప్తాను ఏమనుకోవద్దు. అలా ఇలా తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, డైరెక్ట్‌గా పూజ చేయొద్దు, తప్పది. అది కానీ అసలు చెప్పండి దాని గురించి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ మనుషులను మీరు దేవుళ్ళు అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నా. అది పూజలు చేయటం వ్యర్థమని నేను అన్నట్లా. ఇక్కడ ఏమంటున్నారు? ఈళ్ళెవరు నిన్నటిదాకా వీళ్ళు మనుషులు. ఎలాంటి మనుషులు? మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నోళ్ళు, మీ దగ్గరకు ఉన్నోళ్ళు, మీరు పెడితే అన్నం తిన్నోళ్ళు, మీ కాళ్ళ కాడ ఉన్నోళ్ళు. ఈ రోజు ఏదో వాళ్ళ చేత దేవుడు ఏం చేపించాడు? కుంటోడికి నడకిచ్చారు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి ఏడ కూర్చోబెట్టారు? ఇప్పుడు మమ్మల్ని ఏం చేశారు మీరు? బంధాలతో బంధించి లోపల కూర్చోబెట్టి, ఇప్పుడు మాకు బలి అర్పించడం ఏంది? ఈ బలి అర్పించడం, మాకు బలి అర్పించడం అర్థమైంది. మరి ఎవరికి అర్పించాలి ఇది? ఆమేన్. బాగా అర్థమవుతుందా? బలి అర్పించొద్దని చెప్పలా, మాకు అర్పించడము వ్యర్థమైంది. ఎందుకు మాకు అర్పించడం వ్యర్థమైందంటే, మేము మీలాంటి మనుషులమే. మా చేతిలో ఏముంది?
మా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటారు చూడండి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగండి. ఆమేన్. ఇది ఆయన చెప్పింది. పోయిన వారం మీకు చెప్పాను. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించింది ఎవరు? ఈ పౌలు బర్నబాల కాదు. వీళ్ళు మధ్యలో వచ్చిన మరి సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడుగా, ఆయన వైపు మీరు తిరగాలని మేము ప్రయాసపడుతుంటే మీరేం మమ్మల్నే దేవుళ్ళని వస్తున్నారేంది? అసలు అర్థం కాల. అర్థమవుతుందమ్మా? కలెక్టర్ని కలుద్దామని పోతే పిఏ పక్కన నన్ను చూస్తే కలెక్టర్ చూసినట్టంటే, కలెక్టర్తో వేరు, నీ వేరు, నీ లెవెల్ వేరు, కలెక్టర్ లెవెల్ వేరు. మనుషులు దేవుళ్ళుగా వీళ్ళు చేసుకున్నారు, కానీ వాళ్ళంతటి వాళ్ళు కాల పాపం. ఇప్పుడు అంటున్నా, అయ్యలారా మమ్మల్ని అలా చెయ్యొద్దు. మేము ఇప్పుడు మీకేం చెప్తున్నాం ఏనండి, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను మీకు ఆయనను పరిచయం చేయడానికి మేము వచ్చామంటున్నారు అక్కడ. బాగా ఆలోచించండి. మేము ఎందుకు వచ్చామంటే, వీటిని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు చూడు, ఆయన్ను పరిచయం చేయటానికి వచ్చాను. కాబట్టి మీరు అంటే పౌలైనటువంటి నన్ను, బర్నబా అయినటువంటి నా సహోదరుణ్ణి, వీళ్ళను పూజించడం పక్కన పెట్టి మమ్మల్ని మీరేం చేయాలి? గౌరవించాలంతే. ఏం చేయాలి? ఇప్పుడు మేము వచ్చిన మమ్మల్ని మీరేం చేయాలి? గౌరవించాలి. మమ్మల్ని ప్రేమతో చూసుకోవాలి, అంతేగాని ఇప్పుడు మేమే దేవుడు అని మా గుళ్ళు కడితే మీకు ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. మీరేంది, మేము ఎందుకు వచ్చాము? ఆయన ప్రేమను పరిచయం చేయడానికి వచ్చాము, అంతే. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, మమ్మలను మీరు మనుషులుగానే చూడండి. మీరు మమ్మల్ని మనుషులుగా చూడకపోతే కొన్ని రోజుల తర్వాత మేమే మమ్మల్ని దేవుళ్ళు అని చెప్పుకుంటాం. అందుకని మాకు కాదు మీరు బలి ఇవ్వాల్సింది, మాకు కాదు మీరు దండాలు పెట్టాల్సింది, మాకు కాదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాల్సింది. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే నేను దేన్ని తెచ్చేయలేను. వీళ్ళేమన్నా తెచ్చేయగలరా? ఉదాహరణకు చనిపోయిన వాడిని లేపమంటే లేపుతురా? వీళ్ళ చేతుల్లో లేదు. వీళ్ళేం చేయాలని అర్థం కాదు. అందువలన అంటున్నాడు, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్. సువార్త అంటే ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన వైపు మీరు తిరగాలని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కింద మాట చదవండి, ఆ మాట చాలా మంచి మాట చూడండి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, అయితేనయ్యా ఇప్పుడు మాకు చెప్తున్నావు కదా, మరి ఇంతకు ముందంతా ఎందుకు చెప్పలేదు? ఇంతకు ముందంతా మా తాత ముత్తాతలు చేసింది ఇదే కదా. బాగా అర్థం చేసుకోండి. ఆడ ద్రౌపది, హెర్మో అనేటువంటి వీళ్ళిద్దరు దేవతల పేర్ల చేత వాళ్ళ తాత ముత్తాతలు చేశారు. వాళ్ళు చేసినప్పుడు చెప్పకుండా మాకెందుకు చెప్తున్నారు? డౌట్స్ చాలా మందికి రావాలి. మనందరం ఏమనుకుంటామంటే, ఈ రోజు చెప్పేస్తున్నాడు, నిన్న కాకుండా చీడు చెప్తున్నాడు, పుట్టినప్పుడు నుంచి ఉన్నారు కదా అంటే, ఇక్కడ అదే చెప్తున్నాడు, మా తాత ముత్తాతల కాలం నుంచి చేస్తున్నారు, నిన్న కాకుండా వచ్చి నువ్వు చెప్పేది మాకని అన్నారు ఎవరు. అందుకని ఆయన ఏమన్నారు తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా గమనించాను. ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన గత కాలంలో, ఏ కాలం అది? గతం అంటే ఏంది? జరిగిపోయిన కాలం. జరిగిపోయిన కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. ఎందుకు నడవనిచ్చాడు అప్పుడు చెప్పండి? ఇప్పుడు అర్థం కావాలి మనకు. అది మీకు క్లారిటీ రావాలి. క్లారిటీ రాకుండా అనుకోండి, అది సగం లాగిపోతే దానికి విలువ ఉండదు. సినిమా పూర్తిగా అయిపోతే క్లైమాక్స్ అంటారు, మధ్యలో అయిపోతే ఇంటర్వెల్ అంటారు, ఏమైందో అర్థం కాక టెన్షన్ పడాల్సి వస్తుంది. ఇప్పుడు గత కాలం ముందు సమస్త జనులు తమ తమ మార్గంలో ఎందుకు నడవనిచ్చారు చెప్పండి అమ్మా? ఆమేన్. ఏంటంట? అదే అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 30 వచ్చిన అనుకోండి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలంలో, ఆ కాలంలో ఏ కాలం అంట? అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అంటే జ్ఞానం లేని కాలం. జ్ఞానం లేదప్పుడు. ఉంది అప్పుడు జ్ఞానము? ఎందుకు జ్ఞానం లేదంటే, బాగా ఆలోచించండి. గత కాలంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా మేము చేస్తామనే దానికి నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
అప్పుడు ఉన్న కాలాలు అజ్ఞాన కాలాలు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే బాగా అర్థం చేసుకోండి. మన తాత ముత్తాతలు ఎలా ఉంటారంటే గోసుగుడ్డ కట్టుకొని తిరిగేవాళ్ళు. మరి ఈరోజు తిరుగుతున్నారా? నా తిరుగుతున్నారని ఆలోచించండి. అప్పట్లో ఏం చేసేవాళ్ళు? ఇల్లుండేది. ఎట్టుండేది ఇల్లు తెలుసా? అటు వాళ్ళ ఒక తడిక అదేదో దాంతో కట్టుకుంటారు. ఇటు వాళ్ళకి తడుకుండి పైన జమ్ము కప్పుకొని, కింద మట్టి నేల మట్టి కలుపుకొని, దాంట్లో ఒక మూలన కూర్చొని పిడతలు అంటారు తెలుసు కదమ్మా! మట్టి కుండలలో వండుకొని ఉదయం పోయి సాయంత్రం దాకా చేస్తే ఒక కేజో, 2 కేజీలు వడ్లొత్తే వాటిని దంచుకొని, వాటిని చేసుకొని, మళ్ళా చేసుకొని సాయంత్రం 7, 8కి వండుకొని, ఆ పిల్లలకు గంజి నీళ్ళు పోసి, ఈ పొడి కారంతోనే తిని పండుకుండేవాళ్ళు. అప్పుడు నువ్వు దేవుళ్ళు, దేవతల గురించి ఆలోచించవు. అప్పుడు భగవంతుడా బాగు చెయ్యని మొక్కకుండా కళ్ళు మూసుకొని జీవం గల దేవుణ్ణి ఆరాధించావు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? పరిస్థితులు మారిపోయాయి. జ్ఞానము పెరిగిపోయింది. జనాలకి ఏం పెరిగింది? తెలివి పెరిగిపోయింది. ఆ పూరి గుడిసెలో ఉన్నప్పుడు నువ్వు ఇయన్నీ చేయలా. చేసినవా? ఇయన్నీ కాదు. అప్పుడు దేవుడు ఏంది ఆళ్ళకి తెలుసా? పూరి గుడిసెలున్నప్పుడు దేవుడు ఏంది? ఉదయం పోయి సాయంత్రం దాకా ఇంటికొస్తే ఒక ముద్ద బువ్వ దొరికితే దేవుడి దయ వల్ల బువ్వ దొరికిందంటావు అంతే. నువ్వు ఏం చేయవు. ఆ బువ్వ తిని పిల్లల్ని పెంచుకొని మళ్ళా ఉదయాన్నే లేసినామంటే ఇంక అదే పని. కానీ ఇప్పుడేమైందంటే బువ్వ దొరుకుతుంది. బాగా జ్ఞానం పెరిగింది. అన్నీ పెరిగాయి. దేవుడి పేరు చెప్పి దెయ్యాల పనులు చేస్తున్నారు జనాలు. అప్పట్లల్లో తాగి తందనాలాడి రికార్డ్ డాన్సులు పెట్టి అమ్మాయిల్ని తెప్పించి గుడ్డలు లేకుండా అప్పుడు ఎగిరేయలా. అప్పటి కాలం మన తాత ముత్తాతలు అక్కడ తినటానికి ఉన్నదా? ఇవన్నీ చేయటానికి. కానీ ఇప్పుడు తెలివి పెరిగింది. ఏమైంది? ఆ యొక్క దీపం పోయి ఏమొచ్చింది? కరెంటు బల్బు లాంతర్ వచ్చింది. లాంతర్ తర్వాత కరెంటు బల్బు వచ్చింది. కరెంటు బల్బు తర్వాత ఛార్జింగ్ లైట్ వచ్చింది. ఇప్పుడు ఇంత జ్ఞానం పెరిగినప్పుడు ఇన్నిటల్లో పెరిగింది కదా! మరి ఈటల్లో ఎందుకు పెరగల? అప్పుడు అజ్ఞాన కాలాలు. అప్పుడు దేనికోసం కష్టపడ్డారు? తిండి కోసమే కష్టపడ్డారు. ఇంక దేనికోసం కష్టపడలా. మరి ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు? తిన్నదాన్ని అరగటానికి ఎగురుతున్నారు జనాలు. ఇంత టెక్నాలజీ పెరిగిన మీకు దేవుడి గురించి ఆలోచించే టెక్నాలజీ లేదని అంటున్నాడు అక్కడ. ఎందుకై అంటున్నాడంటే బాగా గమనించండి. ఇప్పుడు మన వయసు చెప్పాలంటే నాకు తెలిసి మనం 30 సంవత్సరాలలో ఉన్నాము. 50, 60, 70, 80, 100 సంవత్సరాలు ఎన్నుక్కుపోతే అప్పుడు మనం తినటానికి తిండి ఉండేది కాదు. సాయంత్రం 5, 6 కాగానే ఎవరిళ్లలో వాళ్ళు పడుకొని నిద్రపోయారు. అంతే కదమ్మా! ఇంతగా ఫ్యాషన్ డిజైనర్లు, ఇంత టెక్నాలజీ, ఇంత టెక్నికల్‌గా ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు. ఎలా ఉండాలో తెలుసా? అప్పుడు నీకు ఫస్ట్ ప్రారంభం రోజు వచ్చినప్పుడు చెప్పా ప్రేమ గురించి. ఒకింట్లో ఒక తండ్రికి 6 కొడుకులు ఉంటే 6 కోడళ్ళు, 6 కొడుకులు ఒకింట్లోనే 100 సంవత్సరాలు బతికినారు. ఎందుకంటే అప్పుడు బతికిందంతా దేనికోసం? తినటము, ఉండటం కోసమే. కానీ ఇప్పుడు బతికే దేనిటి కోసం? ఎదుటి వాడిని మోసం చేయడం కోసం బతుకుతున్నారు ఇప్పుడు జనాలు. అప్పుడు బతుకు వేరు, ఇప్పుడు బతుకు వేరు. అప్పుడు మీరు ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటే నేను అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కానీ ఇప్పుడు ఏమైపోయింది? టెక్నాలజీ పేరుతో పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు జనాలు. టెక్నాలజీ పేరుతో ఏం లేదు. మోసం చేయడం ఏడ నేర్చుకున్నారు తెలుసా? ఏడ నేర్చుకున్నారు చెప్పండి మోసం చేయటం? ఏడ నేర్చుకున్నారు తెలుసా? మీరు చదువుకున్నోళ్ళు అయితే చదువు వల్ల మోసం, చదువుకున్నోళ్ళు ఏడ మోసం నేర్చుకున్నారు? జనాల దగ్గర ఇదివరకు తిరిగారు కదా! ఇదివరకు లేని మోసం ఇప్పుడు ఇదివరకు కూడా జనాలు ఉన్నారు కదమ్మా! బాగా ఆలోచించు. ప్రకృతి అంత కాదు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దానియేలు గ్రంథంలో జనులు నలుదిశల తిరగటం వల్ల జ్ఞానం పెరిగిందంట. నలుదిశలు తిరగటం వల్ల ఇదివరకు అమెరికాలో ఏం జరిగితే మనకు తెలిసేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అందుకనే ఇని నేర్చుకునే దానికంటే చూసి ఎక్కువ నేర్చుకుంటున్నారు జనాలు ఇప్పుడు జ్ఞానం. చూసి నేర్చుకుంటున్నారు. ఎలా చూసి నేర్చుకుంటున్నారంటే భార్యను భర్త ఎలా మోసం చేయాలో, భర్తను భార్య ఎలా మోసం చేయాలో ఇదివరకు మనము వినేవాళ్ళం. ఇప్పుడు లేదు. కళ్ళగట్టినట్టు చూపెడుతుంది. ఒక భర్త ఉంటే ఆ భర్తను కళ్ళు గప్పి వెనక ఒక భర్తతో భార్య పాపం చేసి రావటం సినిమాలు, సీరియల్లో చూసేస్తున్నాం అంతే. తప్పు చేయడం పెద్ద లెక్కేం లేదు. ఇప్పుడు జనానికి ఏమైపోతుంది? తప్పేముంది? అందరికి ఉన్నారు కదా 2, 3 పెళ్ళాలంటున్నారు. క్యాజువలా? ఇప్పుడు ఎవరికలా ఫాలోవర్స్, ఎవరికి ఫాలోవర్స్? హీరోలకు ఫాలోవర్స్. వాడు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి మనం చేసుకునే తప్పేముంది? కానీ దేవుడు అది వద్దు అన్నాడు. కానీ ఇంత ముందు కాలాలు ఎలా ఉండేది తెలుసా? ఒక తండ్రికి ఒక భార్య ఉంటే ఇంకొక భార్యను చేసుకోవాలంటే పెద్దల పర్మిషన్‌తో అంతా సమక్షంలో జరిగి ఉండాలి. ఇద్దరిని కూడా సమానంగా చూసుకొని వాళ్ళ పిల్లలను బాగా పెంచుకొని పోవాలి. కానీ ఇప్పుడు అలా ఉండేది కాదుగా. తప్పని తెలిసి కూడా తప్పెందుకు చేస్తున్నారంటే భయం వీడిండ్రి జ్ఞానం పెరిగిపోయింది. అందుకని అంత టెక్నాలజీతో ఎక్కువైపోయింది. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? గత కాలం అందు నేను చూసి చూడనట్టు వదిలేశాను.
ఇప్పుడు సూచి చున్నట్టు వదిలేయటానికి మీరేమంత మామూలు కాదు. ఇప్పుడు అమ్మాయిని చిన్న అమ్మాయి శాలిని ఉందనుకోండి, వాళ్ళ నాన్న జేబులో డబ్బులు తీస్తుంటది. చూస్తా ఉంటాడు. కానీ ఏం చేస్తాడు? మా అమ్మాయే కదా వదిలేస్తాడు. అది పెద్ద అయిన తర్వాత తీసేసి వదిలేస్తాడా? ఎందుకు తెలుసా? చిన్నతనంలో చూసి చూడండి అంటే తెలివి లేదు. తెలివి లేనప్పుడు చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ తెలివి వచ్చిన తర్వాత కూడా చూసి చూడనట్టు వదిలేస్తే ఇప్పుడు తండ్రినే తిడతారు. ఇప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తే ఎవరినంటారు? తండ్రిని అంటారు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటున్నాడంటే, దేవుడు గత కాలమందు సూచి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటను అందరును ఖచ్చితంగా మారాలి. ఎందుకు మారాలంటే వీళ్ళు మారకపోతే ఉన్నోళ్ళని నాశనం చేసేస్తున్నారు. మారకపోతే నాశనం చేసేస్తారు. ఎలా నాశనం చేస్తున్నారంటే, ఇంతకుముందు క్రూర మృగాలు గ్రామాల్లోకి వస్తే మనుషులు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు క్రూర మృగాలు రావాల్సిన పనిలే. మనుషులే క్రూర మృగాల కంటే ఘోరంగా తయారైపోయారు. ఇంతకుముందు ఒక మనిషిని చంపాలంటే భయపడేవాళ్ళు. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయి ఇంతకు ముందు రోజులు. కానీ ఇప్పుడు రక్తం కామన్ అయిపోయింది కదమ్మా. సినిమాలలో చూసి 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 ఏముందిలే చలదెబ్బ అంటున్నారు. మొన్న అనుకుంటాను యూట్యూబ్లో ఇక్కడ వస్తుంది, సోషల్ మీడియా ఏమంటుంది, భర్త కంట కాపీలు ఇసం పెట్టి చంపేసిందంట, అడ్డమైపోయిందని. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారంటే ఇక్కడే నేర్పించేస్తుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, జీవము కలిగిన దేవుని అందుకు చూడండి, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేసు ఆహారమును అనుగ్రహించి ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుడు చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి, మీరు మమ్మల్ని కాదు పూజించాల్సింది, మీరు విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు మొలిపించేది ఎవరు? పౌలు బర్నబానా? కాదు. ఈ యొక్క విత్తనాలకు వర్షం కురిపించేది ఎవరు? మేమనుకున్నారా? కాదు. జీవము కలిగిన దేవుడు ఉన్నాడయ్యా. ఆయన వైపు మీరు తిరగండి చాలంతే. ఆయన నమ్ముకొని మీరు అన్నాడు. ఆయన నమ్ముకోవాలంటే మేమేం చేయాలంటే మీరేమి చేయాల్సిన పని లేదు. ఆయనను ఆరాధిస్తూ, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, పూజ అనేది, ఆయనను పూజిస్తూ ఆయనకు బలి అర్పిస్తూ ఆయన చెప్పినట్టుగా నడుచుకోమని చెప్పాడు అంతే. ఇప్పుడు జనములకి ఏంటంటే దేవుడు చెప్పటం మనుషులకు ఇష్టపడదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు దేవుడు చేయాలి, అంతే కదమ్మా. దేవుడు చెప్పేది ఊరికి నచ్చదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడన్నా, దేవుడు చెప్పేది నచ్చదు. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడకూడదని ఎలాగైతే మనకు ఉన్నటువంటి కోర్టులో న్యాయం చెప్పేటువంటి న్యాయదేవత కళ్ళు కప్పేసినట్టుగా దేవుడు మాట్లాడకూడదని దేవుడు కూడా నోరు కట్టేశామంతే. దేవుడు మాట్లాడకూడదు, మనం చెప్పిందే దేవుడు చేసేది అన్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే మన తప్పులు బయట పెడతాడు, అంతే కదమ్మా. దేవుడు మాట్లాడి ఇట్లా న్యాయదేవత కల్లాకు గంతలు కట్టినట్టుగా దేవుడు కూడా మాట్లాడకూడదని నోరు మూతేసేసాం అంతే. అందుకని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా మీరు చూడండి, అంటే బైబిల్నే ఎందుకు వద్దంటారంటే, దేవుని యేసు ప్రభు గురించి చెప్పే వాళ్ళు తప్పులు బయట పెడతారు. ఎక్కడ కూడా చెప్పరు. కావాలండి మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు నమ్ముతున్నటువంటి ప్రపంచంలో నమ్ముతున్న దేవుళ్ళు దేవతలు కానీ ఎక్కడికి వెళ్ళి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. ఏమంటారు తెలుసా? మేము ముందు మా కార్యక్రమం కానిస్తాము, తర్వాత మీరు చూసుకొని అంటారు. మేము ముందు మా కార్యక్రమం ఏంది, మీ కార్యక్రమం ముందు. ఈ మధ్య దరిద్రపు దాడికి వచ్చింది తెలుసా? ఈ ప్రార్థనల కాడ కూడా వచ్చేసింది, ఈ పాస్టర్లు కూడా పట్టింది దరిద్రపు బుద్ధి. అయ్యా ఆ పెళ్లి ఒక్కటి నన్ను చేసి నేను పోతాన్న తర్వాత మీరు ఏదో పెట్టుకోమన్నా. నేను ఒక దిక్కుపోతా అన్నాడు. ఇలా మేము ఉందంటే మీరు డీజేలు భోజేలు అంటే పెళ్ళే చేయని అని చెప్పాను. ఎందుకు మక్కాయ కుదిరి పెళ్ళి మీకు తెలుసు తెలియదు? అలా తెలుసు. జయపెళ్ళి ఏం చేసింది తెలుసా? వాళ్ళు అన్నారు చిన్న కార్యం ఉందంటే ఆ కార్యంతో చేసుకుని పెళ్లి నేను చేయని చెప్పి పెళ్ళి ఆపేశాను. ఎందుకంటే చిన్న దగ్గర సనువిత్తే నెత్తిని కూర్చుంటారు. ఇంకా తేడా ఏముంది? తప్పు చేయకూడదు అంటే ఎప్పుడూ చేయకూడదు, చెయ్యాలంటే చేసుకోండి, అన్ని చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వద్దు అని చెప్తున్నాడు. అందుకే లోకానికి యేసుప్రభు వద్దు. ఈరోజు మీకు యేసుప్రభు ఎందుకు వద్దు తెలుసా? నిజంగా చెప్తున్నాను. మీరు కూడా యేసుప్రభుని ఎంత నమ్ముతారంటే నాకు తెలిసి మీరు పుట్టినప్పటి నుంచి ఒకవేళ దేవుడిని నమ్మినా కూడా ఎంత నమ్ముతారంటే, యేసుప్రభు మీరు చెప్పినట్టు చేసే పని అయితే యేసుప్రభు కావాలి మీకు. ఆయన చెప్పినట్టు చేసే పని అయితే యేసుప్రభు వద్దు. ఆయన చెప్పింది వద్దు మనకు, మనం చెప్పింది ఆయన చేయాలి. అంతేం కావాలి? క్రిస్మస్ పండుగ వచ్చింది, గుడి డెకరేషన్ చేసుకున్నాం, బయట ఒక స్టార్ కట్టుకుందాం, ఆ రోజు నన్ను ప్రార్థన పిలుచుకున్నాం, ఒక జమసోపు బిర్యానీలు తెచ్చుకొని తిందాము, పండగ గ్రాండ్గా చేద్దాం, అంతే యేసు ప్రభు. ప్రతి వారం ఆదివారం ప్రార్థనకు రావాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మందు తాగకూడదు, పాపాలు చేయకూడదు, ఇవన్నీ చెప్తే మాకు ప్రార్థన వద్దంట. ఈ కాదు యేసు ప్రభు ఏంటంటే ఆ రోజు వచ్చింది, ఆ రోజు పండగ చేయాలి, ఇంకొక రోజు వస్తే ఆ పండగ చేయాలి, ఆ రోజు వదిలేయాలి అంతే. కానీ యేసు ప్రభు దేవుడు ఏమన్నాడు తెలుసా? అది కాదు భక్తి అంటే, మీ జీవితంలో అంటే పాపాన్ని మర్చిపోయి మంచిగా బతుకని బైబిల్ చెప్తుంది. అందుకే ఈరోజు బైబిల్ నచ్చట్లే జనాలకు.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయకూడదు తెలుసమ్మా? అబద్ధాలు ఆడకూడదు. మనం పొద్దున్నేత్తే అదే పని చేసేది. మోసాలు చేయకూడదు. పొద్దున్నేత్తే అదే పని. మన ఇంట్లో వాళ్ళని తిట్టకూడదు. పొద్దున్నేత్తే తిట్టాలి. అందుకని ప్రార్థనకే రాకుంటే ఏం కాదుగా. అసలు ప్రార్థనకే రాకుంటే ఎన్ని ఉండవుగా. బైబిల్ అదే చెప్తుంది. ఎందుకన్నారు తెలుసా? నీతిమంతుడు ఎక్కడున్నా నిజంగా చెప్తున్నాను, కావాలని చూడండి, ఒక వారం రోజులు చూడండి. ఒక్కసారిగా ఎవరేం చేయలేరు గానీ, కొన్ని కొన్ని తగ్గించుకుంటే ఎందుకు బతకలేం చెప్పండి? కరెక్ట్ చేస్తే ఉండగలం గానీ, మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే ఉండలేమని ఫిక్స్ అయిపోయాం అందరం అంతే. అది ఫిక్స్ అయిపోయింది మైండ్‌లో. ఎలా తెలుసా? తాగుబోతోడు ఏమంటాడు తెలుసా? తాగొద్దంటే వాడు ఎక్కడే చెప్తాడు. మందు లేకపోతే నేను ఉండలేను అంతే. ఆడు ఫిక్స్ అయిపోయిండు. ఎన్ని చెప్పినా వాడు మారడు. డాక్టర్ దగ్గర పోయి తాగాకురంటే ఈడేం చెప్తాడు ఆ డాక్టర్ కొడుక, నేను ఆ డాక్టర్ దగ్గరకు పోతే అప్పుడప్పుడు కొద్దిగా తాగు లేకపోతే పిచ్చి లేస్తదని చెప్పాడట. డాక్టర్‌కే చెప్తాను, ఇంకేం మాట్లాడదాం ఈయనతో. అర్థమవుతుందా? డాక్టర్‌కే ట్రీట్మెంట్ చేస్తుంటే ఈయన్ని మనం మార్చగలమా? ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నారంటే, ఎందుకు బతకలేవు అంటున్నావంటే నువ్వు అలవాటు పడిపోయావు దానికంతే. అలవాటు పడిపోయినోడు మానుకోవడం చాలా కష్టం అమ్మ. తాగుబోతుని మందు మానిపించడం ఎంత కష్టమో ఏదో తెలియదు కానీ, పాపానికి అలవాటు పడినోడిని పాపం నుంచి మానిపెట్టడం చాలా కష్టం. ఎన్ని కాదు, మీకు టీ అలవాటు ఉంది కదా, ఒక 4 రోజులు తాగుతూ 5వ రోజు మానుకొని తలకాయ నొప్పిపోతుంది. అంతకంటే డేంజర్ ఏం చెప్పమంటావా? ఈ లేడీస్ గురించి నేను చాలా దుఃఖరూపం చెప్తాను. మీ భర్తలు తాగొద్దు తాగొద్దు అని పొద్దుగూకులు వాళ్ళ మీద గొణుగుతున్నారు కదా, ఒక్క వారం రోజులు సీరియల్ మానుకొని చూపియండి అని చెప్పాను నేను వాళ్ళకు. నువ్వు మానుకొని చెప్పి వాళ్ళు మానుకోకపోతే నన్ను అడగమని చెప్పాను. ఇదేం తప్పా? నీకు అది తప్పు కాదు, అది వాళ్ళకి తప్పు కాదు. నీకు అది తప్పు కాదు, వాళ్ళకు కూడా తప్పు కాదు అంతే. ఎందుకంటే ఒక పిచ్చికి అలవాటు పడ్డాడు, అది తప్పు కాదు. అది ఏదైనా కాదు, వ్యభిచారమైన, దొంగతనమైన, అబద్ధమైన ఏదైనా దానికి అలవాటు పడ్డాడు, వాడికి తప్పు కాదు. నువ్వు మానుకో, ఉండలేవు 4 రోజులు, ఏం కాదా? బోరు కొడుతుంది, ఏం చేయమన్నాడు? నువ్వు బోరు కొడుతుంది కాబట్టి టీవీ చూస్తున్నావు, వాడు బోరు కొడుతుంది కాబట్టి మందా కొడుతున్నాడు. బోరు కొడుతుందంటే, లేకపోతే కావాలని నువ్వు తల్లి గర్భంలో నుంచి వస్తావా, ఎవరో మందు చేస్తా నోట్లో పెట్టుకొని రాలా. టైం పాస్ కోసం ట్రాస్ట్. అదే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? సంతోషము తుదకు వ్యసనమగును. మొట్టమొదట ఏది ప్రారంభించినా సంతోషం కోసమే. ఇంట్లో టీవీ సంతోషం కోసం తెచ్చిపెట్టుకున్నావు అంతే. చివరికి అది లేకపోతే పిచ్చెక్కిపోయేటట్టు తయారైపోయారు ఈరోజు మనుషులు. సెల్ ఫోన్ కూడా సంతోషం కాలక్షేపం కోసం 4 నిమిషాలు మాట్లాడదాం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్, భార్య కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది మనుషులకు, తెలుసా? భర్త కంటే సెల్ ఫోనే. భర్త 2 నిమిషాలు కనపడకపోయినా ఆడిపోయినట్టే, యాడికి వదికి పోయింటాడు, ఆడికి పోయింటాడు. సెల్లు ఆడిపెట్టిన 20 సార్లు అడుగుద్ది. యాడికి పోతాడు, ఆడికి పోతాడు, ఆడ ఉంటాడని. అందుకనే చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, లేకపోతే మనం బతకలేం కాదు, మనం లేకపోతే బతకలేమనే ఫీలింగ్లో బతికేస్తున్నాం అందరం అంతే. నిజంగా చెప్తున్నాను, లేకపోతే బతకలేమని ఫీలింగ్, ఉండలేమని ఫీలింగ్లు. ఎందుకంటే ప్రతిదీ మోసం చేసి బతకాలి ఈ రోజుల్లో. మోసం చేయకుండా ఏమైనా బతకగలమమ్మా? ఎక్కడైనా చూడండి మోసం చేయాలి. మన భర్త జోబులో డబ్బులు తీసుకున్నప్పుడు భార్యకి తప్ప ఊరికి లేదు. కానీ ఆ భర్తకు కూడా అబద్ధాలు చెప్పి బతికే రోజులు బతికేస్తున్నాం. ఇంకెక్కడుంది నిజం? ఎందుకండి, 100 రూపాయలు నాకు అవసరమే, చీర కొనుక్కోవడానికి తీసుకున్నట్టు కొడుతున్నా. కానీ ఎలాంటి తర్వాత అలవైపోయిందంటే, నేను తీసుకోలేదని అయితే మర్చిపోతాలే, కానీ ఆ డబ్బులు తీసుకోలేదని చెప్పి అంత నింద నీ మీదకి తెచ్చుకున్నా. ప్రారంభంలో కొద్దిగా భయమే, తర్వాత అదేమైంది, అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటైందని మానుకోమంటే ఎంత కష్టం తెలుసా? అందుకనే ఈరోజు భక్తి కూడా ఏమైపోయింది తెలుసా? జనాలకు అలవాటైపోయింది అంతే. వాళ్ళకేమో అది నిజంగా దేవుడని దేమని తెలియదు పాపం. వాళ్ళకేం తెలియదు, అలవాటైపోయింది. ఆ పండగ పేరుతో ఈరోజు ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకోవాలి మన ప్రాంతం. కేవలం ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు మా చర్చి కాడ కూడా క్రిస్టమస్ పండుగ వస్తే సినిమాలు తెచ్చేసాడు ముందు. ఫస్ట్ కరుణామయుడు సినిమా వేసాడు, అది ఎప్పుడు అయిపోతే తర్వాత ఉదయం దాకా నాన్ స్టాప్ చేస్తూనే ఉంటారు. అంటే పేరుతో చెప్పుకొని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతున్నాను. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను తెలియజేసింది ఏంటంటే, ప్రతిదీ చెప్తున్నాను, నీతిగా బతకటం ఎవరి చేత కాదు అనుకోవద్దు. ఖచ్చితంగా బతకగలం మనం. చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా బతకటం మన వల్ల అవుద్ది. కానీ మనమేమవుతున్నాం, ఉండలేమేమో అనుకుంటున్నాం. ఇంతకుముందు ఇప్పుడు రాజు ఉన్నాడు, నాకు తెలిసినంత డ్రింక్ బాగా చేసాడు ఇంతకుముందు, నాకు తెలుసు, నేను కూడా చూశాను వచ్చేసి. వీడికి బతకాల కోసం తీసుకొచ్చి నన్ను అడుగోకబెట్టి తాగొచ్చిన. ఉండలేడేమో అనుకున్నారు. ఇప్పుడు ఉండగలగాలంటే ఉండలేడా? మీ అనుకున్నాడు చూడు, మన ఎంగడిసి నన్ను, ఆయన ఆడబడితే ఆడ పడిపోయేవాడు. అమ్మాయి తెలుసు బాగా, రానికి తెలుసు, ఆడబడితే ఆడ తాగి పడిపోయేవాడు. ఇప్పుడు ఉండలేడా? ఉండాలనుకుంటే ఎవడైనా ఉండగలడు, కానీ ఉండాలని అనుకోవట్లంతే. అదే దేవుడు చెప్తారు, పౌలు బర్నబాలు చెప్తున్నారు. మీరు ఈ వ్యర్థమైన దానికి అలవాటు పడ్డారు కాబట్టి అది మానుకుంటే ఏమన్నా అవుద్దేమని భయపడుతున్నారు. మానుకుంటే ఏమవుద్ది?
ఇష్టంతో వాళ్ళు ఏం చెప్తారు, నాకు పొద్దున వస్తా మా సిస్టర్ గారు చెప్తున్నారు, ఒక మాట చెప్తున్నారు, ఒక అబ్బాయి చెప్తున్నట్లు తాగుడు మానుకుంటే జబ్బవుతుందంట. అప్పుడప్పుడు కొద్దిగా తాగాలి బాబాయ్, లేకపోతే మా డాక్టర్ కూడా చెప్పాడు తొందరగా చచ్చిపోతాడని. వాడు బిజినెస్ కోసం, నేను చెప్తాను ఇదంతా బిజినెస్ పర్పస్ కోసం వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్ అంతే. మొన్న ఈ మధ్యకాలం మీకు తెలుసో తెలియదు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వచ్చిందని ఒక యాడ్ ఇచ్చాడు. బర్డ్ ఫ్లూ వచ్చింది, నిజంగా వచ్చిందో రాలేదో ఎవరికి తెలియదు, కానీ ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ చికెన్ అమ్మే కొట్టు వాళ్ళ ద్వారా వేరే వాడు కొద్దిగా డబ్బులు తీసుకోవాలని యాడ్ ఇచ్చాడు అంతే. ఇదంతా బిజినెస్. మన సినిమాలో చోట్ల బిజినెస్ ఎలా జరుగుతుంది, అంత బిజినెస్ జరుగుతుంది. మనం ఏంటంటే దీని మీద డిపెండ్ అయిపోయి మన మైండ్ దానికి అట్రాక్ట్ అయిపోయి అవునా అని ఒక మాట అయిపోయింది. నిన్నటి దాకా రాని బర్డ్ ఫ్లూ మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ వెంటనే ఏం చెప్తాను, నాకు 2-3 నెలల తర్వాత ఏమి కాదు చికెన్ తిన్నా ఏం కాదంట, అంతా పరీక్షలు చేశారు బాగుందని చెప్పాడు. అదే కోడి నిన్నటి దాకా మన ఇంట్లో పెరిగింది, మళ్ళీ ఈ రోజు వాడు మన కోడి పరీక్ష చేయలేదుగా, మళ్ళీ తింటే ఎందుకు వచ్చింది? జనాల మైండ్తో లోకం ఆడుతున్నటువంటి ఒక బిజినెస్. ఈ బిజినెస్ లో మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలం అంతే. ఇది మనకు అర్థం కాదు. నేను ఎన్ని వచ్చిన పుకార్లు వచ్చినా కూడా ఒక్కడు కూడా నమ్మను. మనకు దేవుడు ఎంత రాసి పెడితే అంతే జరుగుద్ది. మనం ఏది చేసినా, ఏది ఎంత చర్య తీసుకున్నా చూడండి, చచ్చిపోతానని తెలిసినోడికి వాడిని ఎంత బీరువాలు పెట్టి తాళం వేసిన బతుకుతుడా? దేవుడు రాత రాసినాడు, వాడు ఎక్కడికి పోయినా బతకడు. వాడు చయం వచ్చినప్పుడు వాడు చావాల్సిందంతే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక మాట ఏంటంటే, జీవము గల దేవుని వైపు తిరగాలని దేవుడు ఈ యొక్క లోకానికి మనల్ని పంపించాడు. కాబట్టి మనకు తెలిసేస్తున్నటువంటి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయనే జరిగిస్తున్నాడు. ఇవి పుట్టుకుంటి వాడిని లేపగానే అక్కడ వాళ్ళు అందరూ అన్నాడు వీళ్ళే దేవుళ్ళే దేవత. అదే వాళ్ళు చెప్పుకొని ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని నమ్మేస్తారుగా. వాళ్ళు చెప్పుకొని ఉంటే మేము కాదురా పిచ్చోళ్ళారు, మేము కూడా మీలాగా మనుషులమే, మేము కూడా చచ్చిపోయాలి అని అంతే నమ్ముతారుగా. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు నమ్మలేదు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది చెప్పుకోవటంలో ఆ పేరు బాగుంది కాబట్టి అలాగనే కొనసాగిపోతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు బయటకు వచ్చాయి. ఈరోజు పుట్టపర్తులు, నేను అనంతపురంలో నేను 3 సంవత్సరాలు చదివాను. పుట్టపర్తి ఉండేది, ఆయన ఉన్నంత వరకు ఆయన వాల్యూ బాగుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి తీస్తే అవునా ఎంత జరిగిందా అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మనుషులమైన మనము సృష్టికర్తను తప్ప దేన్ని నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు అంటే ఇది ఏ కాలం కాదు, అజ్ఞాన కాలము కాదు, ఇది జ్ఞానం కలిగిన కాలం. అన్నిటికీ తెలుసు. అన్ని తెలిసిన మనము చిన్న చిన్న వాడి దగ్గర ఎందుకు మిస్టేక్ చేయలేకపోతున్నాం? అన్ని తెలుసుగా. అంతరిక్షంలో ఏముందో తెలిసిన వాడికి దీని పక్కన ఉన్నది కరెక్ట్ కాదని తెలుసా తెలియదు వాడికి. కొండను సృష్టించింది దేవుడే, రాయిని సృష్టించింది దేవుడే, భూమిని సృష్టించింది దేవుడే, ఆకాశాన్ని సృష్టించింది దేవుడే, చివరికి నన్ను సృష్టించిన దేవుడే అని తెలుసు. కాబట్టి మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించి ఏ అడుగు మనం వెయ్యాలో అడుగు వేయాలి. ఈ యేసు ప్రభు బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే తప్పు చేయొద్దు, మంచిగా బతకమంటుంది. కానీ తప్పు చేసేవాడు ఇక్కడికి రావటం కష్టం. తప్పు చేయని వాడు ఈజీగా వచ్చేస్తాడు వీడికంటే. ఎందుకంటే వీడికి బాగుండదు కదా దారి. డ్రైవింగ్ వచ్చినోడికి ఇబ్బంది కాదు కొత్తగా డ్రైవింగ్ చేయమంటానికి. డ్రైవింగ్ రానోడికే కష్టం. అమ్మో చేస్తే ఏమన్నా ఉద్యమం ఏమన్నా తగ్గుతామో ఏమన్నా తగ్గుతుంది భయం. కరెక్ట్గా ఉన్నాడు ఎక్కడున్నా కరెక్ట్గా ఉంటాడు. కాబట్టి మనందరికీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ఆయన మనల్ని సృష్టించాడు కనుక ఆయన వైపు తిరగాలన్నదే ఆయన ఉద్దేశ్యం. అలాంటి మాటలు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి మనకు మేలు చేయను గాక. ఆమేన్. అందరం